అందరికీ దండాలండి. వాక్ అండ్ క్లే ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో నేను తాడిపత్రి చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తాడిపత్రి చికెన్ దమ్ బిర్యానీ ఈ తయారీ విధానం ఇంచుమించు హైదరాబాద్ దమ్ బిర్యానీ తయారీ విధానానికి దగ్గరగానే ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయన్నమాట. ఆ మార్పులు చేర్పులు ఏంటి అనేది వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ తాడిపత్రి చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలని ఈ విధంగా తురుముకోవాలన్నమాట. ఉల్లిపాయలను చిన్నగాను తురుముకోవాలి, అలాగే నిలువుగాను తురుముకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగాను తురుముకోవాలి. మరికొన్ని పచ్చిమిరపకాయలని నిలువుగా కోసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి లాంటిది లేదంటే మూకిడి లాంటిది ఏదైతే మీరు దేంట్లో అయితే తయారు చేస్తారో అది పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయిలో నూనె వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్లు లేదంటే 3 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకుని ఆ తర్వాత నిలువుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మాత్రమే వేయాలన్నమాట. నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి పైన ఒక మూత పెట్టేయండి. అవే మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయలు రంగు మారి ఉంటాయన్నమాట, ఇంచుమించు బ్రౌన్ కలర్లోకి. ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. మీరు 1 గ్లాసు సోనా మసూరి బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. నేను ఏం చేశానంటే 1.5 తీసుకున్నాను, అందుకే 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను అనమాట. ఇది బాస్మతి రైస్కి కొలత కాదు, నేను సోనా మసూరి బియ్యంతో చేశానమాట. ఆ తర్వాత నిలువుగా తరుముకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు అందులో ఆ నీళ్ళలో వేసేయాలన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. నేను బ్యాచిలర్ కాబట్టి రూమ్ కాబట్టి నా దగ్గర నూరుకోవడానికి ఏమీ లేదు, తాజాగా నూరుకోవడానికి రోకల్ లాంటివి ఏమి లేదు, అందుకే నేను ప్యాకెట్ బయట కొని తెచ్చుకున్నాను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో నూరుకోండి, లేదంటే రోకలు ఉంటే రోకల్లో నూరుకోండి అనమాట. తాజాగా వేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత మొత్తం అంతా గరిటితో ఒకసారి కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మరిగించాలన్నమాట. నీళ్ళు అలా మరుగుతూ ఉంటాయన్నమాట. ఈ లోపు మనం చికెన్ మ్యారినేషన్ని రెడీ చేసుకోవాలి. నేనేం చేస్తానంటే 1/2 కేజీ చికెన్ తీసుకుని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుని అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకున్నాను అనమాట. నిమ్మకాయలో కొంచెం రసం పిండుకుంటే బాగుంటుంది, ముక్క జ్యూసీగా వస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. నేను అన్ని బయట నుంచే షాప్లోనే కొనుక్కుని తెచ్చుకున్నాను. ఈ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ప్యాకెట్లే కొని తెచ్చుకున్నాను. నాది బ్యాచిలర్ రూమ్ కాబట్టి ఇలా తెచ్చుకున్నాను అనమాట. అంతే చికెన్ ముక్కలకి అంతా బాగా పట్టేలాగా కలపాలన్నమాట. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర, పుదీనా లేవు కాబట్టి వేయలేదు. వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొంచెం చివరిలో నూనె కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుని కలుపుకోండి, బాగా ఉంటుంది, ముక్క బాగా ఉడుకుతుంది అనమాట. తర్వాత రైస్ కోసం నీళ్లు మరిగించాను కదా, చూడండి ఎలా మరుగుతుందో. ఇందులోనే మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలన్నమాట. నేను 1.5 గ్లాసు బియ్యాన్ని వేస్తున్నాను. ఆ 1.5 గ్లాసుకి గాను 2.5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను అనమాట. బియ్యం వేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉంచామంటే రైస్ అంతా బాయిల్ అయిపోతుంది అనమాట, ఉడికిపోతుంది. ఇంచుమించు ఇది ఎలా ఉంటుంది అంటే బగారా రైస్ లాగానే ఉంటుంది అనమాట. మామూలుగా దమ్ బిర్యానీకి 70% ఉడకబెట్టాలి అని చెప్తారు కదా, నేను అలా కాదు, మొత్తం ఉడకబెట్టేసాను అనమాట. పూర్తిగా ఉడకబెట్టేసాను, బగారా రైస్లా ఉంటుంది. తర్వాత ప్లేట్లో తీసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర ఒకటే కళాయి ఉంది, అందులోనే మళ్ళీ చికెన్ కూర ఉండాలి దీనికోసం, అందుకే ప్లేట్లో తీసేసుకుని మళ్ళీ ఆ కళాయి శుభ్రంగా కడుక్కుని కళాయి పెట్టుకుని ఆ తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ గరం మసాలా సంబంధించిన దినుసులు వేసుకున్నాను. ఏ దినుసులో మీకు తెలుసు కదా, గరం మసాలా దినుసులు వేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 లేదా 3 నిమిషాల్లో పచ్చివాసన అంతా పోయి రంగు కూడా మారుతుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకుని కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి. ఎందుకంటే ఈ తాడిపత్రి చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి మనకి కొంచెం పులుసులో తయారు చేసుకోవాలన్నమాట. ఈ తాడిపత్రి చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి మనకి గ్రేవీ అవసరం అవుతుంది అనమాట, చికెన్ గ్రేవీ చివరిలో. అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకోవాలి. వీలైనంత వరకు కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండండి. గ్రేవీ అంతా చిక్కబడాలన్నమాట. చిక్కబడే వరకు కలుపుకుంటూ
ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టి మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేవో మీరు చూసుకోవాలి. ముక్క బాగా ఉడకాలన్నమాట, పచ్చివాసన పోయేలాగా. ముక్క బాగా ఉడికిందా లేదా అని ఇలా చాకుతో నేను పొడుస్తూ చెక్ చేసుకున్నాను. ముక్క అయితే బాగా ఉడికిపోయింది, కానీ నాకు కారం తక్కువైంది అనిపించింది. అందుకే కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకుని మరొకసారి వేసుకుని బాగా కలుపుకున్నాను అనమాట. ఇది మీరు లో ఫ్లేమ్లోనే ఉడికించండి కూరని. ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉడికితేనే ముక్క బాగా మెత్తబడుతుంది అనమాట. గ్రేవీ కూడా బాగా చిక్కబడుతుంది. లో ఫ్లేమ్లోనే లేదంటే మీడియం ఫ్లేమ్లోనే కూరని బాగా ఉడికించండి. ఒక 20-25 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ అంతా చిక్కబడుతుంది కదా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకుని ఒక గుంట గరిటె సహాయంతో ఆ గ్రేవీని కొంచెం వేరు చేయాలన్నమాట. కూరలోంచి ఆ గిన్నెలోకి గ్రేవీ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గిన్నెలో విడిగా గ్రేవీ తీసుకున్నారు కదా, ఈ గ్రేవీలోకి మనం నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా చేయాలి. ఇదే తాడిపత్రి చికెన్ బిర్యానీలో స్పెషల్ అనమాట. ఆ గ్రేవీలో నెయ్యి వేసుకుని మొత్తం కలుపుకోవాలన్నమాట. నేను ప్యాకెట్ నెయ్యి తెచ్చుకున్నాను, 10 రూపాయలకి దొరికింది నా కొట్లో. బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ముందుగా వండి పెట్టుకున్నారు కదా బగారా రైస్ లాంటి అన్నాన్ని, ఆ అన్నాన్ని తీసుకుని మొత్తం అంతా ఆ చికెన్ ముక్కల మీద వేసేసుకోండి. స్టవ్ వెలుగుతూనే ఉండాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేనేమి స్టవ్ ఆర్పేయలేదు. ఆ కూర ఉడుకుతూనే ఉంది. దాని మీద ఈ రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా స్ప్రెడ్ చేసుకుంటున్నానో. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి మిశ్రమం ఉంది కదా, ఈ గ్రేవీ నెయ్యి మిశ్రమాన్ని దాని మీద స్ప్రెడ్ చేయాలన్నమాట. ముక్కల మీద రైస్ వేయాలి, రైస్ మీద ఏమో ఈ గ్రేవీ మిశ్రమాన్ని వేసి మొత్తం అన్నం అంతా కలిసేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అర్థమైందా నేను మీకు పులుసులా ఎందుకు తయారు చేసుకోవాలో అని చెప్పాను. ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. కిందే మాడిపోదులేండి, ఎందుకంటే కింద కూడా పులుసు ఉంది, పైన పులుసు ఉంది కాబట్టి కిందే మాడిపోదు. ఎక్కువసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత మూత తీసేసి ఒక గరిటతో మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. అంతా చూడండి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. లోపల రైస్ అనేది తెల్లగా కనిపించట్లేదు, మొత్తం అంతా గ్రేవీ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. తాడిపత్రి చికెన్ బిర్యానీలో రైస్ విడిగా గ్రేవీ విడిగా ఉండదు, రెండు కలిసిపోయే ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత గరిటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇంకో 5 నిమిషాలు మగ్గనివ్వండి, అయిపోతుంది అనమాట. అంతే. రైస్ మీద ఆ చికెన్ గ్రేవీ నెయ్యి మిశ్రమాన్ని వేసాక నేను మొత్తం 10 నిమిషాలు మగ్గబెట్టాను అనమాట. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకుని మూత తీసుకుని కలుపుకున్నాను అనమాట. అంతే. తర్వాత 10 నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను. ఇదిగోండి ప్లేట్లో తీసుకున్నాను చూడండి. అంతే ఫ్రెండ్స్, తాడిపత్రి చికెన్ బిర్యానీ తయారైపోయినట్టే. ఫ్రెండ్స్, నేను ఎటువంటి రంగులు ఎటువంటి కెమికల్స్ వేయలేదన్నమాట. న్యాచురల్గా మన కొట్లో దొరికే ఉప్పు కారం మసాలా నెయ్యి అవే వాడాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా తాడిపత్రి చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో. ఈ బిర్యానీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ చూసారనుకోండి, హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా ఘాటుగా ఉంటుంది, కానీ కారంగా ఉండదు అనమాట. అదే చికెన్ పులావ్ చూసుకోండి, చికెన్ పులావ్లో ఘాటు ఉండదు, కానీ చాలా స్పైసీగా కారంగా ఉంటుంది అనమాట. ఈ తాడిపత్రి చికెన్ దమ్ బిర్యానీలో ఆ దమ్ బిర్యానీలోని ఘాటు ఉంటుంది, చికెన్ పులావ్లోని కారము ఉంటుంది అనమాట. అంటే మనకి ఘాటుగా ఉంటుంది, కారంగా కూడా ఉంటుంది అనమాట. అదే తాడిపత్రి చికెన్ దమ్ బిర్యానీ యొక్క ప్రత్యేకత అనమాట. మీకు ఈ వంట తయారు చేసే విధానం నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వాక్ అండ్ ప్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను తయారు చేసిన విధానంలో ఏమైనా తప్పులున్నా కానీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.